హాయ్ అండి. చిన్న బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెంత్ 13.5, షోల్డర్ 13, చెస్ట్ 30, బస్ట్ 30, వేస్ట్ 24, ఆర్మ్ హోల్ 13, స్లీవ్ 10, లూజ్ 9, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9. ఈ మెజర్మెంట్స్ మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. 1 మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకొని బాగా ఐరన్ చేసి రెండుగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. దానిపైన బ్లౌజ్ మెజర్మెంట్ కోసం ఒక లైన్ వేసుకోవాలి. కింద వేసిన లైన్ ఈక్వల్గా ఉండేదానికోసం ఈ రెండు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మెజర్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ లెంత్ 13.5, దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి టోటల్గా 14 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత షోల్డర్ నెక్కు మొత్తం ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి, చిన్న బ్లౌజ్ కాబట్టి. తర్వాత ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్, సో అందుకని 5 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇందులో నుండి 30/4 చెస్ట్, సో 7.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత నడుము 6, టోటల్ వచ్చి 24, అందులో నుండి /4 చేస్తే 6 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం. తర్వాత షోల్డర్లో తీసుకున్న 5 ఇంచెస్ని దాంట్లో 2.25 ఇంచెస్ నెక్ కోసం డివైడ్ చేసి నెక్ లెంత్ 9 ఇంచెస్ తీసుకోవాలి. టేపు క్రాస్గా తీసుకొని 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ షేప్, అదే మరి నెక్ షేప్ రెండిటిని ఆర్మ్ స్కేల్ యూస్ చేసుకొని నెక్ షేప్ని క్లీన్గా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్ వచ్చి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత కింద డాట్ కోసం 3.5 ఇంచెస్ డాట్ తీసుకోవాలి. హైట్ 3.5 ఇంచెస్, చిన్న బ్లౌజ్ కోసం 3.5 ఇంచెస్ సరిపోతుందండి. తర్వాత ఈ డాట్ కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగా, కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగానే చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని బ్లౌజ్ ఎక్స్ట్రాకి 1.5 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం తీసుకొని స్ట్రైట్గా చెస్ట్ నుంచి నడుము వరకు స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత సిజర్ తీసుకొని నెక్ నుండి కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్ నుండి స్ట్రైట్గా షోల్డర్, తర్వాత ఆర్మ్ డౌన్, ఆర్మ్ షేప్ కరెక్ట్గా తీసుకోవాలి. ఆర్మ్ స్కేల్ తీసుకొని మార్కింగ్ చేసిన దానివల్ల కరెక్ట్గా వస్తుందండి. ఆర్మ్ స్కేల్ చాలా బాగా యూస్ అవుతుంది. కరెక్ట్గా ఆర్మ్ షేప్ కరెక్ట్గా తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కింద డాట్ మార్కింగ్ వేసాం కదండి, 1 ఇంచ్ ఒక చిన్న ఆకాట్ తీసుకోవాలండి, ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. తర్వాత సైడ్ మనకు లెంత్ కోసం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ చాలా బాగా రెడీ అయిందండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు నెక్ చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. చిన్న సైజు బ్లౌజ్ అయినా నెక్ చాలా నీట్గా ఉందండి. కట్ చేసిన తర్వాత ఆర్మ్ కూడా కరెక్ట్గా వచ్చిందండి. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ కటింగ్ రెడీ అయిందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం
ఓపెన్స్ వచ్చి మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఓపెన్స్ మనం కట్ చేసిన దాన్ని తిప్పి వేసుకున్న తర్వాత ఓపెన్స్ మన సైడ్ వస్తాయండి. మన సైడ్ వేసుకున్నప్పుడే మనకు ఫ్రంట్ ఓపెన్కి కరెక్ట్గా ఉంటుందండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ని తీసి దానిపైన వేసి, తర్వాత ఒక స్కేల్ తీసుకొని కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నుంచి కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే మరి కట్ చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిన్న సైజు బ్లౌజ్ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్స్ నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. నెక్ దగ్గర అదే మరి సైడ్, ఇటువైపు సైడ్ స్టిచ్చెస్ కోసం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అదే మరి ఆర్మ్ డౌన్ కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఫ్రంట్ని చాలా వరకు కట్ చేయగలం. తర్వాత ನಮ್ಮ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండి. చెస్ట్ వచ్చి 9, హైట్గా ఉండే వాళ్ళకి 9.5 ఇంచెస్ కూడా వస్తుందండి. ఇప్పుడు నేను 9.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. తర్వాత డౌన్, ఆ డాట్ దగ్గర నుంచి డౌన్ 2.5 ఇంచెస్ తీసుకొని డాట్కి కరెక్ట్గా ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. పెద్ద సైజు వాళ్ళకి 3.5, 3.25 కూడా తీసుకొని హైట్ మార్క్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు బ్లౌజ్ కోసం 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సైడ్ డాట్ కోసం 2.5 ఇంచెస్ అండి. కింద డాట్ కోసం మనం కరెక్ట్గా ఇటువైపు నుంచి 1 ఇంచ్, ఇటువైపు నుంచి 1 ఇంచ్ సెంటర్గా టేప్ తీసుకొని ఆ డాట్ సైడ్ నుంచి 1 ఇంచ్ తీసుకొని క్రాస్గా డాట్కు మార్క్ చేసుకోవాలండి. తర్వాత నెక్ 7 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్ కరెక్ట్గా టేప్ క్రాస్గా తీసుకొని 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆర్మ్ స్కేల్తో రౌండ్ షేప్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రౌండ్ షేప్ తీసుకుంటున్నానండి. తర్వాత ఫ్రంట్ ఊకుపట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదండి. ఊకుపట్టి దగ్గర ఒక చిన్న డాట్, ఆ డాట్ కోసం సెంటర్గా టేప్ను మడిచి సెంటర్ నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ నుంచి ఒక డాట్ తీసుకొని మార్క్ చేసుకోవాలండి. తర్వాత కింద డాట్ దగ్గర నుంచి ఊకుపట్టికి క్రాస్గా ఒక లైన్, అదే మరి సైడ్ స్టిచ్చెస్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇదేనండి ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మనం ఫ్రంట్ డాట్ తీసుకున్నాం కదండి, దానికి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ తీసుకోవాలండి, ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్. తర్వాత సిజర్ తీసుకొని కరెక్ట్గా నెక్ నుంచి మనం బ్యాక్ ఎలాగైతే కట్ చేసామో నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అదే మరి నెక్, షోల్డర్, ఆర్మ్ డౌన్ కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలండి. హుక్ పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా మార్కింగ్ ఎలా అయితే మనం వేసుకున్నామో అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. చిన్న సైజు బ్లౌజ్ చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. తర్వాత ఫ్రంట్ 3 డాట్స్ చాలా క్లీన్గా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంటుందండి బ్లౌజ్. తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ మనం కిందకు ఒక లైన్ వేసుకున్నాం కదండి, బ్యాక్ నుంచి కాకుండా కిందకి. తర్వాత ఆ లైన్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అది ఆర్మ్ కొంచెం డౌన్ కిందకు వస్తుంది కాబట్టి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది వచ్చి మనం ఫ్రంట్ చెస్ట్ ఎంత 7.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, ఆ 7.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ఒక
ఒక చిన్న కట్ మరి తీసుకోవాలండి, కట్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి డాట్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి, చూసారా ఎంత క్లియర్గా ఉంది, చూడడానికి చాలా బాగుంటుందండి. చాలా బాగా ఫిట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకొని రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇంకా పట్టీ తీసుకోవాలండి. పట్టీకి కట్ చేసుకోవాలి. పట్టీ కోసం 2 పీసెస్ తీసుకొని తర్వాత కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్గా చూసుకొని అప్ అండ్ డౌన్స్ ఏదైనా ఉంటే స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్కేల్ తీసుకొని ఎక్స్ట్రా మనం స్టిచెస్ కోసం 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, అదే మరి ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి స్టిచెస్ కోసం. తర్వాత కింద మడిచి స్టిచ్ చేసేదానికి ఓరు 1/2 ఇంచ్ తీసుకొని మడిచి స్టిచ్ చేసుకునేదానికి కింద 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసుకోవాలండి. తర్వాత నడుము లూజు 24, సో దాంట్లో డివైడెడ్ బై 4 అంటే 6 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైట్ వచ్చి 3 ఇంచెస్ అండి. హుక్ పట్టీ దగ్గర హైట్ వచ్చేసి హుక్ పట్టీ సైడ్ హైట్ వచ్చేసి 2.75 తీసుకోవాలండి. తర్వాత షేప్ డ్రా చేసుకోవాలి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలాగైతే డ్రాయింగ్ వేసుకున్నామో అదే మరి కట్ చేసుకోవాలండి. పట్టీ చాలా బాగుంటుంది. తర్వాత మనం చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ సైడ్ ఏది స్టిచ్ చేయాలి, బ్యాక్ సైడ్ ఏది స్టిచ్ చేయాలని తెలుసుకునే దానికోసం ఫ్రంట్కి 2 టక్స్ పెట్టుకోవాలండి. నేను ఆరో మార్క్ వేసాను చూసారా, అది ఫ్రంట్కి వచ్చేలాగానే చూసుకోవాలండి. బ్యాక్ స్టిచ్ చేయకూడదు, ఫ్రంట్కి వచ్చేలాగానే తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పట్టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్లీవ్ చూద్దాం. స్లీవ్ని మనం ఫ్యాబ్రిక్ తీసుకొని 4గా ఫోల్డింగ్ వేసుకోవాలండి. 4 లేయర్స్ వచ్చేలాగా, చూసారా 4 లేయర్స్ ఉన్నాయి. 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకొని నీట్గా క్లాత్ని సర్దుకోవాలండి. ముడతలు రాకుండా నీట్గా క్లాత్ని సర్దుకోవాలి. తర్వాత స్కేల్తో చూసారా ఎడ్జెస్ అప్పుడు సరిగా లేవు, సో స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకొని ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని తర్వాత మనం బ్లౌజ్ మడిచి స్టిచ్ చేస్తాం కదండి, అందుకోసం 1 ఇంచ్ తీసుకొని ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ కరెక్ట్గా తీసుకొని తర్వాత ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. తర్వాత ఆర్మ్ డౌన్ కోసం 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ కోసం 2.5 ఇంచెస్ అండి. సైజ్ వేరే సైజెస్ అయితే 3.25 3.5 ఆ మరి తీసుకోవాల్సి వస్తుందండి. తర్వాత హైట్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకోవాలండి. 6.5 అయితే కరెక్ట్గా ఉంటుందండి చిన్న సైజ్ బ్లౌజ్కి. లూజ్ వచ్చి 9 ఇంచెస్ అంటే 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4.5 ఇంచెస్ కదండి, అందుకని 4.5 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ షోల్డర్ హైట్ నుంచి డౌన్కి 1 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి ఆర్మ్ డౌను, అక్కడ నుంచి హాఫ్ తీసుకొని అందులో నుండి 1.5 ఇంచ్ మెషర్ తీసుకొని తర్వాత ఆర్మ్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ స్కేల్తో మార్క్ చేసుకోవాలండి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో స్లీవ్ అదే మరి కట్ చేయాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, షేపు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫిట్టింగ్. తర్వాత నీట్గా ఎలాగైతే డ్రాయింగ్ చేసుకున్నామో అదే మరి కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి స్లీవ్. మీకు అర్థం కాకుంటే ఇంకోసారి చూడండి, కరెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి స్లీవ్. ఇప్పుడు మనం ఎలాగైతే డ్రాయింగ్ వేసుకున్నామో అదే మరి కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలండి. లూస్
తర్వాత ನಮ್ಮ జాయింట్స్ కరెక్ట్గా తీసుకొని టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూసిన తర్వాత చూసారా షేప్ ఎలా క్లియర్గా ఉందో. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్. స్లీవ్ ఎటువంటి ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదండి, అదే మరి స్లీవ్ కూడా డౌన్ తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్కి వచ్చే మరినే స్టిచ్ చేసుకోవాలండి, బ్యాక్ స్టిచ్ చేయకూడదు. ఇది ఫ్రంట్కే రావాలండి. ఫ్రంట్ సైడ్కి వచ్చే మరిని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం చిన్న టక్స్ తీసుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది టక్స్. ఇప్పుడు చూసారా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ డౌన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇది స్లీవ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇది 10 ఇంచెస్ స్లీవ్. అదే మరి 6 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా తీసుకొని ఇదే మరి లెంత్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. ఆర్మ్స్కి వెళ్ళి చాలా బాగా యూస్ అవుతుందండి. ఇప్పుడు చూసారా ఫ్రంట్ బ్యాక్ పట్టి స్లీవ్ చూసారా, బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసామండి. ఇది బిగినర్స్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.